శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతి నమో. ఓం శ్రీ శారదాంబాయే నమః. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, అలాగే మా పితృదేవులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి ప్రణమిల్లుతూ, ఈరోజు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క తత్వం మనం తెలుసుకున్నాం. ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విడ్డూరం వినిపించినా కనిపించినా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి మాటలు, బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలు నిజమవుతున్నాయనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఇదంతా వారు కాలజ్ఞానంలో రచించినటువంటి వాక్యాలు అక్షరాల నిజం కావడమే. 3.5 శతాబ్దాల తర్వాత కూడా వారు మన మధ్యలో మొదలడానికి కారణం వారి యొక్క తాత్విక చింతననే మూలం. అసామాన్యునికి కూడా బ్రహ్మోపదేశం చేసిన ఆయన చింతన అనన్య సామాన్యం. కాలజ్ఞానంలో కొన్ని సత్యాలు మనకు అబ్బురంగా అనిపిస్తాయి. పరదేశీయులు మన భారతాన్ని పరిపాలన చేశారు అనేటువంటి విషయాన్ని స్వామి వారు కాలజ్ఞానంలో రచించారు. భారత భూమిని పరదేశీయులు పరిపాలన చేశారు. అలాగే ఉత్తర దేశాన వైశ్యకులమందు ఉత్తమ గాంధీని ఒకడు పుట్టేనయ్యా అని స్వామి వారు చెప్పారు. ఆయన మనకి స్వాతంత్రం తీసుకొస్తాడనేటువంటి విషయాన్ని కూడా స్వాముల వారు కాలజ్ఞానంలో ప్రస్తావన చేశారు. ఇలా స్వాముల వారు కడప జిల్లాలో కన్నిమల్లాయపల్లెలో సజీవ సమాధి నిష్ట వహించారు. ఆ మహనీయుని దివ్య జ్ఞానాన్ని గుండెల్లో నింపుకోవడానికి వందలాది మంది భక్తులు స్వాముల వారి దర్శనం నిత్యం చేసుకుంటుంటారు. సామాజిక హితం కోసం స్వాముల వారు కాలజ్ఞానాన్ని రచించారు. అందులో ఎన్నో అద్భుతమైన విషయాలు స్వాముల వారు ప్రస్తావన చేశారు. అంతేకాకుండా పాపభీతి, పరహితం ఇటువంటి విషయాలు స్వాముల వారు పద్య రూపాలలో, తత్వరూపాలలో స్వాముల వారు రచించారు. కాళికాంబ సప్తశతి అని, అలాగే వీరకాళికాంబ శతకం అని, కాలజ్ఞాన తత్వములని, ఇలా స్వాముల వారు వివిధ రకాల సాహిత్యంలో వారు ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా మనిషిని మానవతాతీతిగా తీర్చిదిద్దడానికి స్వాముల వారు ఎంతో ప్రయత్నం చేశారు. ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని ముందుకు సూటిగా తీసుకువెళ్ళడానికి స్వాముల వారు సమాజంలో ఎంతో ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కులమతాలకు అతీతంగా ఉండాలనేటువంటి విషయాన్ని స్వాముల వారు మనకి బోధించారు. కులమే నేటి తెగలు కొంపలు కూల్చేనయ్యా, అంతేకాకుండా మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు అనేటువంటి విషయాన్ని స్వాముల వారు మనకి బోధించారు. కులమతాలకు అతీతంగా ఉండడమే కాదు, వారు ఆచరించి మనకి చూపించారు కూడా. వారి శిష్యులు వివిధ కులాలకు చెందినటువంటి వారు. గరిమిరెడ్డి అచ్చమ్మ తన ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య, బ్రాహ్మణుడైనటువంటి అన్నాజయ్య, అలాగే కక్కయ్య, అలాగే ఆనంద భైరవ యోగి, వీళ్ళందరికీ బ్రహ్మోపదేశం చేశారు స్వాముల వారు. ఇలా స్వాముల వారి యొక్క తత్వం సమాజాన్ని పునరుద్ధరించడానికే వారు కృషి చేశారు. దేశ నలుమూలలా సంచరించి వారి యొక్క తత్వాన్ని బోధించారు. స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.